ఫ్రెండ్స్, సామాజిక నిర్మితి, సమస్యలు, ప్రభుత్వ విధానాలు. ఫెమినిజం అనే పదానికి అర్థం స్త్రీవాదం, స్త్రీ విముక్తి ఉద్యమం, స్త్రీ స్వేచ్ఛా ఉద్యమం. RAWA రెవల్యూషనరీ అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. వితంతు పునర్వివాహ చట్టం రావడానికి కృషి చేసిన భారతీయుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్. తెలంగాణ రాష్ట్ర అభ్యుదయ స్త్రీల సంఘం అధ్యక్షురాలు వి సంధ్య. అభ్యుదయ స్త్రీల సంఘం యొక్క పత్రిక స్త్రీ విముక్తి. కింది స్టేట్మెంట్లలో స్త్రీవాద ఉద్యమ వాదనలు వివరించేవి ఏవి? స్త్రీ పురుష అసమానత పితృస్వామ్యంలోనే పాదుకొని ఉంది. స్త్రీ పురుష అసమానతకు పురుషులే కారణం. భాగస్వామ్య పేరెంట్ అండ్ స్త్రీ పురుష అసమ్మతిని పెంచుతుంది. ఈ కింది వాటిలో సరైన వాక్యం గుర్తించండి. చిప్కో ఉద్యమంలో చిర్ప్ ఫైన్ వృక్షాల నరికివేతను అడ్డుకున్నారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది గౌరీదేవి. భారతదేశంలో మొదటిసారిగా చేపట్టిన పర్యావరణ సత్యాగ్రహ ఉద్యమం చిప్కో ఉద్యమం. నవధాన్య ఉద్యమం 1982, సైలెంట్ వ్యాలీ ఉద్యమం 1973, అప్పికో ఉద్యమం 1983, నర్మదా బచావ్ ఆందోళన్ 1985. కుంతీ పూజ నదిపైన నిర్మించ తలపెట్టిన జల విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం సైలెంట్ వ్యాలీ ఉద్యమం. ఈ ఉద్యమంలో పాల్గొన్న సంస్థ కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పాత్ర కడవు డ్యామ్ నిర్మాణానికి ఆమోదం తెలిపినది? కేరళ. బిష్నోయ్ అనేది థార్ ఎడారి ప్రాంతంలో నివసించే తెగ. ఉత్తర కన్నడలో జరిగిన అప్పికో ఉద్యమానికి స్ఫూర్తి ఏది? చిప్కో ఉద్యమం. ఈ కింది వాటిలో సైలెంట్ వ్యాలీ ప్రాంతానికి సంబంధించిన సరైన వాక్యం జల విద్యుత్ కేంద్రం ఆగిపోవడానికి కారణం సింహం తోకగల కోతి. జల విద్యుత్ కేంద్రాన్ని 1985లో ఆపి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కును ఏర్పాటు చేశారు. కింది వాటిలో సరైన వాక్యం అప్పికో ఉద్యమం పశ్చిమ కనుమలలో పారిశ్రామికీకరణ వ్యతిరేకంగా జరిగింది. ఈ ఉద్యమ నినాదం సేవ్, గ్రో, రేషనల్ యూజ్. నర్మదా బచావో ఆందోళనలో రైతులు, ఆదివాసులు, పర్యావరణవాదులు పాల్గొన్నారు. నర్మదా బచావో ఆందోళన కార్యకర్తలు మేధా పాట్కర్, బాబా ఆమ్టే, అమీర్ ఖాన్. నర్మదా బచావో ఆందోళనపై ప్రపంచ బ్యాంకు వేసిన కమిషన్ ఏది? మూర్ కమిషన్. కోయల్ కరో ఉద్యమం హరం కుచీర్. నవధాన్య ఉద్యమం సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా నిర్వహణ. గంగా సంరక్షణ ఉద్యమం రమారౌలు. బలియాపాల్ ఉద్యమం అహింసా పద్ధతిలో ఉద్యమం. ఈ కింది వాటిలో సరైన వాక్యం ఏది? గంగా పరిరక్షణ అనేది ఒక గాంధీ అహింసా ఉద్యమం. ఈ ఉద్యమ చైర్పర్సన్ తారా గాంధీ భట్టాచార్య. 2007లో WWF నివేదికలో అంతరించే నదులలో గంగా నది ఒకటి. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన విషవాయువు మిథైల్ ఐసోసైనేట్. ర్యాలీ ఫర్ రివర్స్ నదుల కోసం యాత్ర అంటే ఏమిటి? నదులను రక్షించేందుకు ఈషా ఫౌండేషన్ చేపట్టిన జాతీయ ఉద్యమం. కేరళలోని సైలెంట్ వ్యాలీ వేటికి అత్యధిక సంఖ్యలో నివాస స్థలం? లయన్ టైల్డ్ మకావు. విత్తనం, ఆహారం, నీరు, భూమి, జ్ఞానాలపై ప్రజా సార్వభౌమాత్యం కోసం నవధాన్య ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు? వందనా శివ. వ్యర్థాల పునర్నిర్వహణలో 3 Rలు ఏవి? తగ్గించడం, పునర్వినియోగం, పునశ్చక్రీయం. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. పర్యావరణ స్పృహ కలిగిన వ్యక్తి కారు నడుపుతున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగాల్సి వస్తే అతను ఏం చేస్తాడు? గ్రీన్ సిగ్నల్ పడే వరకు ఇంజన్ ఆపివేస్తాడు. అప్పికో ఉద్యమ లక్ష్యం ఏమిటి? అడవులను పరిరక్షించడం. సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది? కేరళ. అరుణ్యేర్ అధికార్ గ్రంథ రచయిత్రి మహాశ్వేతాదేవి. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కుకు సంబంధించి దిగువ సంఖ్యలో ఏది సత్యం?
కుంతిపూజ నది పార్కు యొక్క మొత్తం 15 కిలోమీటర్ల పొడవున ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహిస్తూ భారత పూజా నదిలో కలుస్తుంది. లోయ ప్రాంతాన్ని కూడా ఉష్ణ ప్రదేశ మరియు సబ్ ట్రాపికల్ మాయిస్ట్ వెడల్పాటి ఆకుల అడవుల ప్రాంతానికి చెందినవి. ముదగర్ మరియు ఇరులా అనేవి స్థానిక గిరిజన తెగలు. చిప్కో ఉద్యమం ఆరంభమైనది గర్వాల్ హిమాలయాలు. డిసెంబర్ 1984లో సుమారు 5 లక్షల మందికి హాని కలిగించిన భోపాల్ విపత్తుకు కారణం పారిశ్రామిక ప్రమాదం. నర్మదా బచావో ఆందోళన ఒక పర్యావరణ ఉద్యమం. క్రిమి సంహారక మందుల వల్ల తలెత్తే సమస్యలను క్రోడీకరిస్తూ రాసిన మొదటి గ్రంథం సైలెంట్ స్ప్రింగ్ రచయిత రేచెల్ కార్సన్. అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సెప్టెంబర్ 16. కేరళలోని ప్లాచిమాడ ప్రాంత ప్రజలు ఏ సమస్యలపై ఆందోళన చేస్తున్నారు? కోకా-కోలా కంపెనీచే భూగర్భ జలాల దోపిడీ, కాలుష్యం. భోపాల్ వాయు విషాదం కింది వాటిలో దేనితో సంబంధం కలిగింది? మిథైల్ ఐసోసైనేట్. కింది వారిలో ఎవరు చిప్కో ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నారు? సుందర్ లాల్ బహుగుణ. కింద తెలిపిన వాటిలో సమాజమునకు చెందని అంశం ఏది? పోలిక, భేదం, సహకరణ, సమరూపత. సమాజము ఈ విధమైన ఒక విధానం, వాడుకలు మరియు పద్ధతులు. భర్త, భార్య మరియు గురు శిష్యులు అను అంతస్తులను ఇలా అంటారు: ప్రకార్యకరణ అంతస్తులు. ఈ కింది వాటిలో ఆరోపిత అంతస్తుకు ఉదాహరణ బ్రాహ్మణుడు. గ్రూప్ 2 బ్యాక్లాగ్ సోషియాలజీ 2000 సంవత్సరంలో వచ్చిన క్వశ్చన్. జంతు సమాజానికి మానవ సమాజానికి గల భేదాన్ని ఈ క్రింది వాటిలో ఏ లక్షణం బాగా సూచిస్తుంది? సంస్కృతి. మానవ సమాజానికి భాష ప్రధానమైనది, ఎందుకనగా అది సాంఘిక సంబంధాలను సులువు చేస్తుంది. వెబర్ యొక్క స్థిరీకరణ భావనను ఉపయోగించిన వాడు ఆండ్రే బిటెల్లి. భార్య యొక్క భర్తలు అందరూ సోదరులు అయినప్పుడు దానిని ఈ విధంగా పిలుస్తారు: అడెల్ఫిక్ బహుభర్తృత్వం. సంస్కృతిని అరువు తెచ్చుకునే ప్రక్రియను ఈ విధంగా అంటారు: సంస్కృతీకరణం. భారతదేశంలో ఏ ప్రణాళిక నుండి విశిష్ట దారిద్ర్య వ్యతిరేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినారు? 5వ ప్రణాళిక. కులము విస్తృత బంధుత్వ సమూహమున్న అభిప్రాయాన్ని ఎవరు వెలువిచ్చారు? జిఎస్ గరియే. కమ్యూనిస్టు మేనిఫెస్టో రాసినవారు మార్క్స్. మేనరిక వివాహం ఒక పురుషుడు మరియు ఈ కింది వారిలో ఒకరితో జరుగుతుంది: తల్లి, అన్న, తమ్ముడు, కూతురు. ఆధిపత్య కులం భావనను అందించిన వారు ఎవరు? ఎంఎన్ శ్రీనివాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్.